నమస్తే మిత్రులారా. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లోనే వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి ఒక చీడ పురుగులాగా, ఒక అసభ్యమైన పదజాలంతో ఇప్పటికీ సంవత్సర కాలం అవుతుంది కూటమి వచ్చి, వాళ్ళ వైఫల్యాన్ని ఎత్తి చూపుకోలేక ఒక దరిద్రులాగా, ఒక దద్దమ్మలాగా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు, ప్యాకేజీలు అని చెప్పేసి ఏదో వ్యక్తిగతమైన వెకిలి చేష్టలు మాట్లాడే వెంకటరెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. నీకు దమ్ముంటే ఈరోజు సంవత్సర కాలం అవుతుంది, పవన్ కళ్యాణ్ ఆయన చేపట్టిన శాఖల్లో ఎక్కడైనా అవినీతి జరిగింది లేదు, ఇలా చేస్తున్నాడు, ప్రజా ఆమోద్యమైన పరిపాలన అందించలేకపోతున్నాడు అని చెప్పేసి నిరూపించి ఛాలెంజ్ చేస్తున్నాం. అంతేగాని ఒక పనికిరాని మనిషిలాగా అసభ్యమైన పదజాలాలతో నువ్వు మాట్లాడేటువంటి డిబేట్లు ఏదైతే ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. నిన్ను పెట్టుకొని ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధిస్తున్నారనేది అర్థం కావట్లేదు. నువ్వేదో మాట్లాడుతున్నావు, బాగా డిఫెండ్ చేస్తున్నావు, ఇప్పటికి కూడా అరిగిపోయిన క్యాసెట్ లాగా పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు, ప్యాకేజీలు తప్పితే నువ్వేం సాధించావు డిబేట్లో కూర్చొని? అసలు నిన్ను అధికార ప్రతినిధిగా పెట్టుకున్న వైఎస్ఆర్ పార్టీ అసలు ఏ మొహం పెట్టుకొని నిన్ను డిబేట్లు పంపిస్తున్నారు? ఇప్పటికీ కూడా నువ్వు ఏదో నేను పవన్ కళ్యాణ్ గొప్పగా డిఫెండ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి తరపున పవన్ కళ్యాణ్ నేను విమర్శించడంలో ముందున్నానని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీలాంటి వాళ్ళు సబ్జెక్ట్ లేని సన్నాసులు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగానే దూషిస్తారు. ఇవాళ ఆయన చేసే మంచి కానివ్వండి, లేదా ఆయన చేసేటువంటి చెడుని కానీ ప్రచారం చేయండి. ఆయన సంవత్సర కాలం అవుతుంది, ఆయన 5-6 శాఖలు చేపట్టాడు. ఆ శాఖల్లో ఉన్నటువంటి అవినీతి కానివ్వండి, లోపాలను కానీ ఎత్తి చూపోదు. అది లేకుండా, సిగ్గు ఎగ్గు లేకుండా, కడుపుకి అన్నం తినే వాళ్ళలాగా ఉండకుండా నీ ఇష్టాన రీతిలో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు. ఒక ప్యానల్లో లేడీస్ ఉన్నప్పుడు కాదు, మగ మనిషి లేదంటే జెంట్స్ ఆ రోజు డిబేట్ చేసేటప్పుడు నువ్వు మాట్లాడు. అంతేగాని రాయపాటి అరుణ ఉందని చెప్పేసి ఆమె లేడీస్ ఏం మాట్లాడలేదన్న ఉద్దేశంతో నీ ఇష్టానురాతిగా మాట్లాడితే జనం విశ్వసించరు. నీలాంటి వాడిని అసలు ఆ టీవీ డిబేట్లు పిలుస్తున్నటువంటి టీవీ ఛానల్ ఏదైతే ఉన్నాయో అవి నా భూతో నా భవిష్యత్తు. అలాంటి ఛానల్కి వాళ్ళ రేటింగ్ కోసం నీలాంటి వాడి చేత మాట్లాడిస్తున్నారని చెప్పేసి భావించాలి. ఇక నువ్వేదో మాట్లాడుతూ మా నాయకుడికి ఏదో ఆహ్వానం, ఏదో ఒక అధికారి వచ్చి ఇచ్చాడని చెప్పేసినావు. అసలు నీ నాయకుడు కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ? రాష్ట్ర రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు, పోయి బెంగళూరులో ఉన్నాడు, లేదు బెంగళూరు నుంచి హైదరాబాద్లో ఉన్నాడు, ఎవడున్నాడో ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు కదా. అలాంటప్పుడు ఒక ప్రభుత్వ అధికారి వచ్చి ఇన్విటేషన్ ఇస్తాడు. ఎందుకు ఇన్విటేషన్ ఇవ్వలేదని చెప్పేసి బాధపడుతున్నావు అంటే, గతంలో నువ్వు 3 రాజధానుల అంశంతో అదే ప్రాంతంలో ఇల్లు కట్టుకొని పోయి నేను ఇక్కడ కాదు రాజధాని, నేను 3 రాజధానులు పెడతాను అని అన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రాంత ప్రజలు ఎంత బాధపడ్డారు, వాళ్ళు ఎంత కన్నీటి పరివంతమయ్యారో పక్కనే ఉండి కూడా నువ్వు చూడలేనటువంటి మీ నాయకుడు చేసినట్టు దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు మీకు ఇన్విటేషన్ రాలేదని భావించాలి. ఎందుకు మీరు ఈ విధంగా గెలుపోవటం అనేది సహజం ఎన్నికల్లో. అలాంటిది మీకున్న క్రెడిబిలిటీ కానీ ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను కూడా మీరు కోల్పోయారు. ఈరోజు 3 రాజధానులు అనే అంశంతో మీరు ఆడినటువంటి గేమ్ ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించడంతో దిక్కుతోసిన పరిస్థితుల్లో కట్టుకున్న ఇంట్లో కూడా ఉండడానికి మొహం చలక పోయి బెంగళూరులో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరు ఏమనట్లేదు కదా, అయినా కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని మనస్ఫూర్తిగా చూడలేని మనం బెంగళూరు, హైదరాబాద్లో ఉండాల్సింది 5 సంవత్సరాలు, మళ్ళీ ఎలక్షన్ వస్తేనే ఇక్కడికి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు. ఇలాంటి వెంకటరెడ్డిగా లాంటి వ్యక్తుల మాటలు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. నువ్వు ఇది తప్పితే ఇంక 5 సంవత్సరాలు ఏం మాట్లాడలేవు. ఈ పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు వ్యక్తిగతం మాత్రమే నువ్వు మాట్లాడగలుగుతావు. దీన్నే మాట్లాడు. ఇలా మాట్లాడటం వల్ల కూడా నీ పార్టీకి జరిగే డ్యామేజీ మీ పార్టీ నాయకుడు ఎప్పటికీ చేరదు. ఇలాంటి వ్యక్తులు ఉండటం వల్ల టీడీపీకి కానివ్వండి, జనసేన కానీ ప్లస్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. జై హింద్.